హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇప్పుడే ఫ్రైడే ఎపిసోడ్ అయిపోయింది అండ్ ఈ వీక్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఒకసారి ఓటింగ్ ట్రెండ్స్ కూడా చూద్దాం. ఎపిసోడ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత సో దట్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా యాజ్ టు హూ విల్ బి ఎలిమినేటెడ్ దిస్ వీక్. ఆల్దో ఆబ్వియస్గానే ఒక నేమ్ అయితే ఉంది, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. టాప్ బాటమ్ ఎవరున్నారు, టాప్లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం. అండ్ ఫ్లోరాకి అయితే ఇమ్యూనిటీ వచ్చేసింది, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో తన్ని వోంట్ బి పార్ట్ ఆఫ్ ద నామినేషన్స్. అండ్ మనతో ఉన్న డి గాడు. హారే డి, ఎలా ఉన్నావు? గుడ్ ఈవినింగ్. హైదరాబాద్ గుడ్ ఈవినింగ్. ఏంటి ఎలా అవుతుంది? ఏంటి ఏంటి ఎలా అవుతుంది అంటున్నాను. ఏంటి ఎలా బిగ్ బాస్. అవుతుందా? బిగ్ బాస్ ఏమోరా, వాళ్ళు చూడలే. వాళ్ళు మన సినిమాకి వెళ్ళాం కదా, వాషీ వాషీ ఓ వాష్ అవుట్. సినిమాకి వెళ్ళి అలసిపోయాం మనం లిటరల్ గాను. ఇంకెక్కడ నేను చూస్తాను. ఉదయం నుంచి బయట ఉన్నాను, తర్వాత నీతో సినిమాకి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నిద్ర వచ్చింది, ఇంకా పడుకున్నాను కదా. సగం సగం చూసా. ఎనీవేస్, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కవర్ చేసావు కదా. ఇవాళ నువ్వు చెప్పు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, జరిగింది ఎలా అనిపించింది? ఓకే, దానికన్నా ముందు మన ఓజీ రివ్యూని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం. అందరూ చూసి ఆనందించి మీ కామెంట్స్ కూడా కింద కామెంట్స్ బాక్స్ లో పెట్టండి. వాషీ వాషీ కమెంటర్ పెట్టరా వాషీ. ఓకే, ఎపిసోడ్ లోకి వస్తే ఈ రోజుకో ఎపిసోడ్ అంతగా ఏం లేదు, నార్మల్ గానే వెళ్ళింది. హైలైట్ పాయింట్స్ అంటే ర్యాంకింగ్ ఆర్డర్ పెట్టింది. దివ్యాని చెప్పమన్నారు. 1 to 13 మెంబర్స్ కి ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వమన్నారు బిగ్ బాస్. అదొక హైలైట్. తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్ అవుట్ అయింది. అందులో మాన్యువల్ న్యూ కెప్టెన్ అయ్యాడు ఈ వీక్. అది నెక్స్ట్ వీక్ కి. ఓకే. ఇంకా నెక్స్ట్ సీక్రెట్ రూమ్ సంజనాని సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఓకే. ఈ 3 అయితే హైలైట్స్ ఈ రోజు. ఇంకా మిగతా నార్మల్ గా ఉన్నాయి. సో స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే సంజనను ఇంకా శ్రీజ, దివ్య కొత్తగా వచ్చింది కదా, సో తనకి ఏమన్నా చేద్దామని చెప్పి కొంచెం చిలిపి పని చేద్దామని చెప్పి సంజన కూడా అండ్ శ్రీజతో కలిసి మళ్ళీ దొంగతనం ప్లాన్ చేసినట్టు అదే బట్టలేవో. దివ్య క్లోత్స్ అన్ని తీసి ఒక కింద ఇవి బాల్స్ బ్యాగ్ ఉంటుంది కదా, బీన్స్ బ్యాగ్, ఆ జిప్ తీసి అందులో సర్దిశారు అన్నమాట తెలియకుండా. ఎందులో ఎందులో సర్దారు? బీన్ బీన్ బ్యాగ్. బ్యాగ్ బీన్ బ్యాగ్ లో. ఓకే ఓకే ఓకే. జిప్ తీసి ఆ బీన్స్ మధ్యలో పెట్టేసి మళ్ళీ జిప్ వేసారు. అది చేస్తున్నప్పుడు మాన్యువల్ రాము కూడా చూసారు అన్నమాట. ఓకే. ప్రియా బయట నుంచి చూసింది. మాన్యువల్ రాము కూడా వచ్చి ఏం జరుగుతుందని చూసారు. అది ఫస్ట్ స్టార్టింగ్. అది అయిన తర్వాత ఇంకా ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పారు ఎవరిని, దివ్యాని. ఓకే. సో ర్యాంకింగ్ ఆర్డర్ బాగానే ఇచ్చింది దివ్య. అంటే బయట జనాల ఒపీనియన్ బట్టి తను ర్యాంకింగ్ ఆర్డర్ పెట్టింది. ఓకే. ఎవరు గేమ్ ఆడుతున్నాం అనుకుంటున్నారు, ఎవరు ఆడట్లేదు అని చెప్పి. సో 13th నెంబర్ లాస్ట్ ప్లేస్ నుంచి వస్తే ఫస్ట్ 13th ప్లేస్ లో ఫ్లోరా అండ్ నెక్స్ట్ రాము 12th ప్లేస్ లోని. వాళ్ళిద్దరికి ఇంకా అదే మీరు గేమ్స్ అంతా ఎక్కువ ఆడట్లేదని అదేంట్రా, చెప్పారు. మొన్నే కదా ఫ్లోరా గెలిచింది టాస్క్ లో. అదే కాకపోతే అప్పుడు వాళ్ళకి దివ్యకి తెలియదు అనుకుంటాను. ఓహో. నిన్న చూస్తే నిన్న కూడా దీక్షతో అందరు మీరు గేమ్ ఆడారు అని అన్నారు, కానీ నేను చూడలేదు, నాకు తెలియదు, అందుకని దాని నుంచి ఏం మాట్లాడని చెప్పి. ఓకే ఓకే ఓకే. సో ఫ్లోరాకి రాముకి లాస్ట్ లో పెట్టారు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గురించి అంటే మీకు ఎక్కువ కనిపించట్లేదు. ఇంకా అందరూ అదే పాయింట్ కదా, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు చెప్పినా అది నిజమే అది. ఎక్కువ కనిపించట్లేదు, ఎక్కువ అమ్మాయిలతో ఉంటున్నారు, అదే సేమ్ పాయింట్. నెక్స్ట్ శ్రీజ కూడా ఇంకంతే, మీరు పాయింట్లెస్ గా గొడవ ఆర్గ్యూ పెడతారు చేస్తారు. కానీ ఆర్గ్యూ చేస్తారు. మీరు ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని గొడవ పెంచడానికి చూస్తారు కానీ దానికి సొల్యూషన్ వెతకదు. అలా గొడవ పెడతారు కానీ మీకు మాట్లాడిన కూడా పాయింట్లెస్ గా ఉంటది, ఏదో ఒకటి రెండు సిచ్యువేషన్స్ తప్ప. మిగతా అంతా సెన్స్లెస్ గానే ఆర్గ్యూ చేస్తారు అని చెప్పి తన ప్లేస్ లో దానికి పెట్టారు. శ్రీజ ఏమైనా కౌంటర్ ఇచ్చిందా, లేకపోతే సైలెంట్ గా వినిందా? అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఓకే 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 ఓకే. నెక్స్ట్ హరీష్ కూడా సేమ్. మీరు కూడా సేమ్ శ్రీజ లాగే మీరు కూడా ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు కానీ నేను అగ్ని పరీక్ష చూసిన హరీష్ ఇక్కడ లేదు మరి అన్నారు. హరీష్ కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదా? మరి లైవ్ లో ఏమైనా చేసేదేమో, ఎపిసోడ్ లో మాత్రం అందరూ సైలెంట్ గానే ఉన్నారు. నిన్న ప్రోమోలో చూపించినప్పుడు నేను పుల్ని, దెబ్బతిన్న పుల్ని, వాత పట్టిన జింకని ఏదో అన్నాడు. మరి ఈసారి ఎపిసోడ్ లో ఏమనలేదంటే కొంచెం విచిత్రంగా ఉన్నా. అయితే ఉంటాను నేను చూడలేదేమో, మరి మిస్ అయ్యానేమో. ఓకే 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 ఓకే. నెక్స్ట్ ప్రియాని 8th ప్లేస్ లో ప్రియాని, రీతోని 7th ప్లేస్ లో. 8th ప్లేస్ లో ప్రియా, 7th ప్లేస్ లో రితు, 13th ప్లేస్ లో ఫ్లోరా అన్న. ఏదో చాలా వెరైటీగా ఇచ్చింది ఆ అమ్మాయి.
నెక్స్ట్ సుమన్ అంటే ఉమ్. ఓటింగ్ ప్రకారం కాదు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అదే గేమ్ పర్సనల్ ఎవరు ఒపీనియన్. ఆడుతున్నాడో పర్సనల్ అలా ఒపీనియన్. ఎస్ ఎస్ పెట్టినారు. ఎస్ ఎస్ ఎస్. అంటే 6th ప్లేస్ లో సుమన్. ఓ శెట్టి అన్న సిక్స్త్ లో ఉన్నాడా? నెక్స్ట్ తనుజ. నెక్స్ట్ పవన్. 4. 4 పవన్. పవన్ నీకు 4 ఎందుకు ఇచ్చానంటే చెప్తున్నట్టు కెప్టెన్ అయ్యా కదా, ఇంకా మన గేమ్స్ కూడా ఆడే నీ కెప్టెన్సీ బాగా అనిపించింది నాకు, అందుకే నీకు 4 ఇచ్చానని చెప్పింది. ఓకే ఓకే. నెక్స్ట్ సంజన 3rd ప్లేస్ లో. సంజనాకేమో మీరు అన్ని దొంగతనం చేస్తది కానీ మీ వల్ల కొంచెం షో ముందుకెళ్తుంది. ఆహా మీరు వ్యాలిడ్. మీకు ఎలా మీరు స్మార్ట్ గా ఆడుతారు గేమ్, కానీ అదే ఇది చేయడం వల్ల మీకు నెగిటివ్ అయినా సరే మీరు ఏదో ట్రై చేస్తున్నారని చెప్పి 3rd ప్లేస్ లో పెట్టింది. ఓకే. నెక్స్ట్ ఇంకా 2nd ప్లేస్ లో ఇమాన్యుయల్. ఓకే వ్యాలిడ్. 1st ప్లేస్ లో భరణి. ఓకే. భరణి భరణి థర్డ్ పెట్టి ఫస్ట్ ఇమాన్యుయల్ పెట్టి సెకండ్ సంజన పెట్టుంటే బాగుండేదేమో నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటి ఈ రేటింగ్స్ లో? ఓకే, మేనేజబుల్. సంజన అదే సెకండ్ వచ్చి ఇమాన్యుయల్ ఫస్ట్ కి వస్తుంటే ఓకే. అండ్ ఫ్లోరాన్ 13th. ఐ డోంట్ థింక్ షీ డిజర్వ్స్ 13. ఐ థింక్ షీఈస్ గుడ్. అట్లీస్ట్ టాప్ 5 కాకపోయినా 6 or 7th లో పెట్టవలసింది. ఆ కళ్యాణ్ పడాలని తీసేసి లాస్ట్ లో పెట్టవలసింది 13 100%. అండ్ శ్రీజాని కూడా మరీ అంటే అదే తను కొంచెం అనాయింగ్ గా ఉంది కాబట్టి అరౌండ్ 9 or 10 పెట్టచ్చు, అది నా ఒపీనియన్. ఇంకా ప్రియానేమో 7 or 8 పెట్టచ్చు. సుమన్ శెట్టి అన్నది మాత్రం నిజంగా నా 8 or 7 పెట్టాలి లిటరల్ గాను. అన్నేమో ఆటలేదు, కాంట్రిబ్యూట్ చేయట్లేదు షోకి. ఏదో అలాగే ఉండి మంచి గుడ్ విల్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి అలా ఓకే బిగ్ బాష్ నా సిగరెట్లు వచ్చినాయి బిగ్ బాష్ అంతే. అదే తనుజాను 4 or 5 పెట్టచ్చు లిటరల్ గా, ఇది నా ఒపీనియన్. ఓకే. నెక్స్ట్ ఇంకా అదే ఇది అయిపోయిన తర్వాత దివ్య తన క్లోజ్ గురించి వచ్చింది చూసుకోవడానికి. చూసుకోవడానికి వస్తే అక్కడ లేవు మాట. ఎవరు తీసా తను డైరెక్ట్ గా సంజన దగ్గరికి వెళ్ళింది ఫస్ట్. సంజన గారు మీరేనా అనేదో అన్నట్టుంది. నాకు ఏంటి నన్ను అడుగుతావు, నాకు ఏంటి అనేదో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతా వెతికారు. తర్వాత కళ్యాణ్ ఏదో కళ్యాణ్కి ఏదో కనిపించినట్టు బాల్ ఉంది కదా గ్రీన్ బాల్స్ లో, అందులో బాల్ దొరికిందాక మరి బయట అందులో ఉందేమో అని చెప్పి దివ్యకి తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే చూద్దాం పద అని చెప్పి వెళ్ళలేదు మొత్తం లోపలికి. అయితే లోపలికి వెళ్ళి తీస్తే అక్కడ అందులో ఉందేమో. ఇందుకీ బీన్ బ్యాగ్ ఎక్కడ పెట్టారు? హాల్లోనా, కిచెనా, బాత్రూమా, ఎక్కడ? అవే క్లోత్స్ అన్ని వాషింగ్ అయిపోయిన తర్వాత అర్థమైంది. షెల్ఫ్ లో బట్టలు పెట్టినట్టుండే. ఓకే 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 అర్థమైంది. అక్కడే పెట్టారు అందులో. తర్వాత అక్కడే మాట గొడవ పడుతున్నారు రీతును ఎవరు హరీష్. ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడ్డారు? ఇప్పుడు తీసేటప్పుడు కాదనుకుంటా, ఫస్ట్ లో వెతుకుతున్నప్పుడు, ఫస్ట్ లో తెలియనప్పుడు అందరూ వెతుకుతున్నారు అన్నమాట షెల్ఫ్ లోనే. అక్కడ ఎదుగుతుంటే ప్రతిసారి ఇది పని అయిపోయింది ఏంటి అని మాస్క్ మ్యాన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా దానికి రీతు ఎందుకు అలా అరిచింది మరి? ప్రతిసారి మాస్క్ మ్యాన్ ఏమో ప్రతిసారి పని అయిపోయింది అంటే ఇంకా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు ప్రతిసారి. ఒకసారి అంటే ఓకే, ఇంకా ఎవ్రీ టైం ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి అంటుంటే రీచ్ ఏమో మధ్యలో ఏదో అన్నాను, నాకు సరే గుర్తులేదు, ఇంకేదో అన్నది. మీరు కాదండి ఏదో అంటుంది. అయితే నేను మీతో రీతో మధ్యలోనే తనుజతోనే అవుతుంది మాట్లాడుతున్నమాట. నేను తీయలేదని చెప్పి ఏదో. అయితే నేను మీతో కాదండి మాట్లాడుతుంది, ప్రతి దానికి ఏంటి మీ గొడవ అనేదో గట్టిగా అరిచింది లిటరల్ గాను. ప్రతి దానికి ఏంటి మీ గొడవ ఏదో అరిచింది గట్టిగాను. ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు అరుతున్నారు మీరు అట్లా అట్లా. అది అక్కడితో అయింది. తర్వాత ఇంకా తెలిసిన తర్వాత అప్పుడు వచ్చి ఎవరు తీసానని డిస్కషన్ పెట్టుకుంది అనమాట బాని. దివ్యాను ఇంకా ప్రియా. అయితే ప్రియాకి తెలుసు అని చెప్తుంది అప్పుడు. నేను చూసాను వాళ్ళు తీయడం అని చెప్పి. సంజన గారు తీశారు, శ్రీజ కూడా పక్కన హెల్ప్ చేసింది, అండ్ రాము మాన్యుయల్ కూడా తెలుసు, వాళ్ళు కూడా చూసారు అని చెప్తుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. అదే రౌండ్ లో నుంచి బాల్స్ కొట్టాలి, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేటెడ్. ముందు సీజన్స్ సేమ్ గేమ్స్ లాస్ట్ సీజన్ అనుకుంటారా? లాస్ట్ సీజన్ లో కూడా ఈ గౌతమ్ వీళ్ళందరినీ లోపల నించోబెట్టి వాళ్ళు కొట్టారు లిటరల్ గాను. ఓజీస్ వర్సెస్ అంతమంది సీజన్ లో కూడా. అంతమంది సీజన్ లో కూడా అయినట్టుంది ఇంకా. అదే 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 అందులోనే అయితే లాస్ట్ ఫస్ట్ 5 members సెలెక్ట్ చేయమన్నారు.
టాప్ 7 నుంచి ఎవరెవరు ఇప్పుడు ర్యాంకింగ్ పెట్టింది కదా దివ్య. అవును. అందులోని టాప్ 7 సెలెక్ట్ చేసి 5 మెంబర్స్‌ని ఆడతారు. హ్మ్. ఆ 5 మెంబర్స్ ఎవరో మీరు సెలెక్ట్ చేయండి అని దివ్యకి చెప్పారన్నమాట. ఓకే. అయితే దివ్య తన నేమ్ పెట్టుకుంది. నేను కూడా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి హ్మ్. పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. దివ్యను, నెక్స్ట్ భరణి, హ్మ్. ఇమాన్యుయల్, హ్మ్. సంజన, హ్మ్. ఇంకా సుమన్ శెట్టి. కంచాలకేమో డెమాన్ పవన్ తను కూడా విసరొచ్చు అనేదో చెప్పినట్టున్నాడు ఆ! బిగ్ బాస్. ఆ! అవును. సంజన కాదు తనుజ అనుకుంటా. తనూజ. సంజన లేదు. ఓకే. ఓకే. తనుజ. తనూజ. సంజన లేదు. ఓకే. సంచాలకేమో పవన్ కళ్యాణ్ పెట్టారు. ఆహా! డెమాన్ పవన్‌ని పెట్టారు. పవన్ కళ్యాణ్. యెస్. 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 పవన్ కళ్యాణ్. యెస్. ఆ! యెస్. 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 అయితే ఇంకా గేమ్ స్టార్ట్ చేసారు ఆడుతున్నారు. హ్మ్. ఫస్ట్ రౌండ్‌లోనే ఎవరు తనుజ వెళ్ళిపోయారా? తనుజ కాదు. ఎవరు గెలుపొచ్చాయి? సుమన్ శెట్టిను, సుమన్ సుమన్ శెట్టి శెట్టి థర్డ్ రౌండ్ వరకు ఉన్నాడురా. అవునవును. థర్డ్ రౌండ్‌కి ఉన్నారు. ఫస్ట్ దివ్య వెళ్ళిపోయింది. ఓకే. ఫస్ట్ దివ్య తర్వాత సుమన్. దివ్య నెక్స్ట్ సుమన్. ఎళ్ళిపోతున్నప్పుడు ఎవరో లెగ్ లైన్ దాటి పెట్టారు అని చెప్పి ఆ! ఏదో అంది. రీతు లోపలికొచ్చి బాల్స్ ఏసింది. విసురుతోంది. అవును. అవునవునవును. స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి తనకు కనిపించింది దివ్యకి. ఓకే. సో, అదే సంచాలక్ తిను ఇలా లోపలికొచ్చేస్తుందంటే హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే హ్మ్. "మీ రీతు ఔట్ ఆఫ్ ది గేమ్" అని చెప్పారు. హ్మ్. 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 తర్వాత ఫస్ట్ రౌండ్‌లో దివ్య వెళ్ళిపోయింది. తర్వాత సుమన్. హ్మ్. నెక్స్ట్ తనుజకు, భరణికి. హ్మ్. ఇక్కడి నుంచి ఏంటంటే లోపలున్న ప్లేయర్స్ కూడా వాళ్ళ బాల్స్‌ని విసరొచ్చు. అది విసరొచ్చు. వాళ్ళకి అదే ఎసరుకోకూడదు గానీ కానీ అంటించొచ్చు అంటించొచ్చు. యెస్. తీసుకెళ్ళి. యెస్. 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 ఆ తర్వాత తనుజను, భరణి ఔట్ అయిపోయారు ఆ రౌండ్స్‌లోని. హ్మ్. ఇక నా లాస్ట్‌లోని ఇమాన్యుయల్ మిగిలారు. తను కెప్టెనే అన్నమాట. అదే. అది బర్నీ అంటున్నాడు కదా! ఎవ్రీవన్ టార్గెటెడ్ మీ. అవును. ఐ ఫాట్. ఐ అవును. ఫాట్ ఎవ్రీవన్ టార్గెటెడ్ మీ. ఐ ఫాట్ అని అన్నాడు. అవును. హ్మ్. సో అదయిపోయింది. థర్డ్ అదయిపోయిన కెప్టెన్ ఆఫ్ తర్వాత ద హౌస్ వచ్చేసి ఎమాన్యుయల్ అన్నమాట ఆ! ఫైనల్లీ. అవును. ఇంకా దాని అది తర్వాత అయిపోయాక ఇంకోటి అదే మిడ్‌నైట్ 2:30కి. మధ్యలో ఇంకోటి ప్రమోషన్ టాస్క్ ఒకటి అయింది. ఆ! సత్యది అదేదో ఇలా స్పిన్ వీల్ స్పిన్. తిప్పాలి. వీల్ ఆ! తిప్పితే టీవీలు అదే అవును. సత్య గదా! ఏదో బ్రాండ్. సత్య. అదయిపోయింది. దాని తర్వాత ఇంకా మిడ్‌నైట్ హ్మ్. లాస్ట్‌లోని హ్మ్. అందరూ 2:30కి. డిస్కస్ చేసుకొని ఎవరి పేరు ఎవరికొక నేమ్ చెప్పండి అని అంటే అందరూ సంజన అని చెప్పారు. ఆ! అదే సంజనాకి రీజన్స్ ఏంటంటే ఆమె ఈవిల్ అని చెప్పి ఆ! మన మాస్క్ మ్యాన్ స్టార్ట్ చేసాడు లిటరల్ గాను. యాక్చువల్‌గా అవును. మాస్క్ మ్యాన్ ఏంటంటే తనకి ఎవరైతే టార్గెట్ థ్రెట్ అనుకుంటున్నాడో వాళ్ళు ఎలిమినేట్ హ్మ్. చేస్తాడేమో అని అనిపించింది నాకు లిటరల్ గాను. హ్మ్. గేమ్‌లో కూడా బర్నీని టార్గెట్ చేసాడు బాల్స్‌తో లిటరల్ గాను. ఇక్కడ ఛాన్స్ అవును. దొరికింది అని చెప్పి సంజయని పెట్టేసాడు లిటరల్ గాను. హ్మ్. అండ్ అవును. ఇంకెవరైనా ఏమైనా రీజన్స్ చెప్పారా సంజన గురించి? ఇంకా అంటే అదే అస్తమానం తను ఇలాగా దొంగతనాలు ఆ! చేస్తుంది. యెస్. అది కొంచెం అది చిరాకేస్తుందని చెప్పి అంటున్నారు అది ఆళ్ళు. హార్మోని కొంచెం డిస్టర్బ్ ఇలా అవుతోంది. అవుతుంది. ఆ! హ్మ్. ఆ రీజన్స్ చెప్పారు. ఎవరో టెనెంట్స్ వాళ్ళు. ఆ! ఇంకా అలా ఆ రీజన్స్ చెప్పి ఇంకా సంజన నేమ్ సెలెక్ట్ చేస్తే తను డిఫెండ్ చేసుకుందన్నమాట ఇలాగ. అదే. అది మరీ అంత నేను గేమ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి, షోని హ్మ్. ఎంటర్‌టైన్ చేయడానికే అలా చేశాను. కానీ అది వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటే మరి నేనేం చేయలేను. ఐ జస్ట్ నాటీ. నేను ఐయామ్ బీయింగ్ నాటీ నాట్ నాట్ నేను ఏదో అల్లరి అల్లరి చేద్దాం అనుకున్నా గానీ, హ్మ్. ఇట్లా చిల్లరగా చేద్దాం అని గాదు. అది ఇది అవును. అన్నారు. మొత్తానికి బయటికి పంపించారు కదా! లిటిల్ గాను. పంపించి అవును. సీక్రెట్ రూమ్‌లో పంపించేసారు లిటిల్ గాను. హ్మ్. నాకు కానీ వాళ్ళకి హ్మ్. హ్మ్. ఉన్న వాటిలో చాలా మంది తెలుస్తది. ఆహ్, ప్రతి ఒక్కరికి తెలుస్తది. ఒక్కళ్ళకి కాదు. అదే. ఇట్లా అందరికి తెలుస్తది సీక్రెట్ అని. అదే ఆ సీక్రెట్ రూమ్ అని ఎందుకంటే ఆబ్వియస్‌గా ఆ! అర్థమైపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఇలాగ ఓటింగ్ ప్రకారమే పంపిస్తది గానీ, అవును. బయటికి జనరల్‌గా పంపించదు కదా! అవునవునవునవునవును. అట్‌లీస్ట్ ఓ హ్మ్. 3, 4 వారాలు ఉంచేసి అందులో ఆ! అప్పుడు వాడిని పంపిస్తే అప్పుడు సడన్ రియాక్షన్ ఉంటుంది. మండేనే అవును. హాయ్ గైస్ ఐయామ్ బ్యాక్ వచ్చావా? దా కూర్చో అని అంటారు లిటరల్ గాను. అది పెద్ద సర్ప్రైజ్, షాక్ ఎలిమెంట్ ఉండదు. ఓ 5, 6 అవును. నెలలు 5, 6 వారాలు ఉంచేసి సడన్ గా ఒక రోజు వదిలేయాలన్నమాట. అప్పుడు బాగుంటది. నీకు గుర్తుందారా ఒక హ్మ్. సీజన్ లో అఖిల్‌ని పంపించారు సీక్రెట్ రూమ్ హ్మ్. లోకి. అఖిల్ అవును. యు ఆర్ ఎలిమినేటెడ్ అని నాకు సార్ ప్లీజ్ సార్ సార్ డోంట్ ఎలిమినేట్ మీ సార్ ప్లీజ్ సార్ నేను అవును. వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ గో గో అండ్ గెట్ ఇన్ టు ద హౌస్ అండ్ గెట్ యువర్ క్లోత్స్ అండ్ గెట్ అవుట్ అని అన్నాడు నాకు సార్. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అవును. అఖిల్ యు ఆర్ సేఫ్ అవును. అని చెప్పి ఇలా చప్పలు కొట్టారు. అది మాత్రం నాకు బాగా అనిపించింది అప్పుడు ఆ! సీజన్ 4 అప్పుడు. అప్పుడే కదా మరి అదేంటి పులి తిరిగొచ్చిందని చెప్పి ఆ అభిజిత్ కౌంటర్ వేసాడు. అదే పులి అఖిల్. పులి ఆ! బలి అవుతుంది బాబు, మేక 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 బలి ఆ! అవుతుంది బాబు, పులి అవ్వదని ఆ! ఏదో చెప్పాడు ఇట్లాగా అది అవును. అప్పుడు. అవునవును. మరి చూడాలి ఈ సీజన్ లో మరి సంజన ఎట్లా అవుతుందో. తెలిసి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫుటేజ్ చూపించినట్టున్నారు.
ఫుటేజ్ ఏం చూపించారంటే అది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఉమ్. ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎడవకరా ఏయ్ ఎడవకరా అనేదో ఉంటుంది లిటరల్ గా. ఉమ్. అయితే సంజయ్ గురించి చెప్తున్నాడు ఇలా, తను రోజు ఎప్పుడు రోజు ఏడ్చేది, ఉమ్. తన ఫ్యామిలీ గురించి గుర్తొచ్చి, కానీ ఫుటేజ్ కోసం ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఆడలేదు. ఉమ్. అతను ఏడుస్తుందని నేనే రాత్రి నైట్ టైం నిద్రపోయేటప్పుడు ఉమ్. ఒక హాఫ్ అన్ అవర్ కామెడీ చేసి అవును. తనకు ఆ ఫీల్ రాకుండా చేసామని. ఉమ్. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి నార్మల్ గానే ఉండేది, ఆ బాధని చూపించారు కాదు అవును. అని చెప్పి ఎమోషనల్ అయ్యానమాట. అదే ఎడవకరా ఎడవకు మళ్ళీ వస్తానులే అనేదో అంటుంది లిటరల్ గా. ఓటింగ్స్ ఒకసారి చూద్దాం. అంతకన్నా ఆయన పెద్ద పొడి చేసిందంటే ఏం లేదు లిటరల్ గాను. అండ్ ఆయన ఇంకోటి అబ్జర్వ్ చేసామంటే డి అది అసలు వాయిస్ ఒపీనియన్స్ కూడా వాయిస్ అవుట్ చేయట్లేదు అతను లిటరల్ గాను అవును. కదా. దెబ్బలు అవును. సేమ్ కళ్యాణ్, ఇంకా కళ్యాణ్ చెప్పుకోగలడు కానీ డిఫెండ్ చేయగలడు ఈ కానీ. రాము రాథోడ్ కూడా అక్క ఆ, నాకు 5 బిలియన్ సాంగ్స్ వచ్చాయి అక్క. మార్నింగ్ సాంగ్ లో అవును. డాన్స్ వేస్తాడు తప్ప ఏం ఒపీనియన్ చెప్పడు. విన్ అవును. ఆ టాస్క్ ఏంది చూడు, ఏంటంటే టాయ్స్ టాస్క్. అప్పుడు కూడా సైలెంట్. అరే ఏందిరా నువ్వు, నాగార్జున సార్ ఇండైరెక్ట్ గానే అన్నాడు లిటరల్ గాను, సైలెంట్ గా రాము విన్ అయిపోయాడా ఈసారి కూడా అంతే అట్లా ఏదో అన్నాడు లిటరల్ గా. ఐ హోప్ ఈ చేంజెస్, ఎందుకంటే ఇట్లా కంటిన్యూ అయితే కష్టం లిటరల్ గాను. అండ్ సెకండ్ ఉంది రితు చౌదరి, థర్డ్ కళ్యాణ్ పడాల, ఫోర్త్ హరీష్, ఫిఫ్త్ ప్రియా శెట్టి. సో ఓకే, లాస్ట్ లోనే హరీష్ హరీష్ ప్రియా ఉందమ్మా. హరీష్ సేవ్ చేస్తారులే, బికాస్ నస క్యాండిడేట్లే కావాలి కదా షోకి, నసపెట్టి వసపెట్టే వాళ్ళే కావాలి. సో ప్రియాని పంపించేస్తారు, దివ్య వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అయిపోతుంది అంటే ఒక వాట్ ఆర్ యువర్ టాప్ రీజన్స్ ఫర్ హర్ టు గెట్ ఎలిమినేటెడ్ అకార్డింగ్ టు యూ? టాప్ రీజన్ అంటే శ్రీజాను ప్రియా వీళ్ళిద్దరు కలిసిన చేసిన పనులకే ప్రియా ఎలిమినేట్ అవుతుంది. అండ్ ఆల్సో తను మరీ అంత పడిపోయి గేమ్స్ ఆడిన టాస్క్ కూడా ఏం లేదు. ఒక టాస్క్ ఆడినట్టుంది కదా అది. అందులో సపోర్టర్ లేకపోతే ఆడిందా ప్రియా, అది పైన సపోర్టర్ అనుకుంటా. సపోర్ట్ అవును. లేదురా తను నించుంది, అది నించుంది నిల్చుందా? ఓకే. నించుంది పడిపోయింది యాక్చువల్ గా. అవును 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 ఆడింది. ఉమ్. అందులో ఏం పెద్ద అది పొడి ఒకటే చేయలేదులే, టాస్క్ ఆడినట్టు అంతే. పెద్ద పొడి చేయలేదు. అండ్ ఆమెకి డిస్కషన్స్ కూడా చెప్పు చెప్పు చెప్పు. డిస్కషన్ కూడా శ్రీజాతో కలిసి ఆ, ఏదో ఇచ్చే కామెంట్స్ చేశారు కానీ, ఆ, ఇక పాయింట్ మీద ఉండి ఆర్గ్యూ చేసింది అయితే ఏం లేదు, అన్ని పాయింట్లెస్ గా అవును. చేసింది. ఇంకా మిగతా అంటే ఓన్లీ కళ్యాణ్ తోని పవన్ తోని వీళ్ళతో కలిసి ఇంకా మాట్లాడడం, సోది చెప్పడం అంతే ఇంకా. మెయిన్ గా ఆమె శ్రీజాతో ఉండడం బాగా నెగిటివ్ అయిపోయింది ఆమెకి. ఆమె అదేంటది రేషన్ ఓనర్ కదా, రేషన్ ఓనర్ ఏదో సంథింగ్ లైక్ ఫుడ్ మానిటర్. ఫుడ్ మానిటర్ సంథింగ్. ఫుడ్ మానిటర్. అక్కడ కొన్ని మాటలు అనేసింది, లిమిటెడ్ గా తినాలి ఇది అది ఏదో అన్నది అనడం వల్ల అది నెగిటివ్ అయిపోయింది. వీళ్ళకి బాగా నచ్చలేదు లిటర్ గా, జనాలకు కూడా నచ్చలేదు. అండ్ దాంతో అండ్ ఆమె టోన్ కూడా కొంచెం అది రఫ్ టోన్ ఉండడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. అండ్ ఆ శ్రీజ వల్ల ఆల్సో ఫస్ట్ లో కూడాను ఓనర్స్ కి అదే వాళ్ళు రావాలంటే పర్మిషన్స్ ఇలాగా కొంచెం పెట్టారు కదా. ఆ కండిషన్ పెట్టడం వల్ల ఆల్రెడీ మర్యాద మనీష్ పోయాడు లిటరల్ గా అదే రీజన్ తో. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసిందే వీళ్ళు, మనీష్ ప్రియా, వీళ్ళిద్దరే లిటరల్ గాను, వీళ్ళిద్దరు దెబ్బ అయిపోతున్నారు. సో ఇవి మనం అనుకుంటున్న రీజన్స్ లైక్ ఫర్ హర్ టు గెట్ ఎలిమినేటెడ్. మంచి ఛాన్స్ వచ్చిందిరా, కానీ మరీ 3 weeks కి ఎలిమినేట్ అయిపోవడం కామనర్స్ కంటే నాకు కొంచెం అన్ఫేర్గా ఉంది. బట్ దాంట్లో ఆమె తప్పు కూడా ఉంది, ఆమె చేసుకున్న తప్పులు కూడా చాలా ఉన్నాయి. చూడాలి మరి ఆమె ఎలిమినేట్ అవుద్దో లేకపోతే ఇంకెవరినైనా పంపిస్తా. ఆమె లీస్ట్ లో ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ తనే వెళ్ళిపోద్ది. సో అది అదనమాట. సో అది ఇంకా ఎనీ మోర్ పాయింట్స్ టు డిస్కస్? ఇంకంతే, రేపు చూద్దాం మరి. రేపు సాటర్డే ఎపిసోడ్ కదా, నాకు సార్ ఎలా ఏమన్నా పాయింట్స్ చెప్తారో లేకపోతే ఫైర్ అవుతుందో చూడాలి. ఎవరు అనుకుంటున్నారు చేతులు ఎత్తండి. ఓకే, మెజారిటీ అవుతుంది కాబట్టి మ్యాటర్ ఓవర్. నాకు తెలిసి ఈ సండే ఈ సాటర్డే ఒక టాపిక్ అయితే వస్తుంది రా, ఆ లత్కోర్ అని అన్నాడు చూడు మన మాస్క్ మ్యాన్, దాని గురించి టాపిక్ వస్తుంది. లత్కోర్ అంటే తప్పు కాదు, అతను అంటే తప్పు. అయితే నేను ఒక మాట అంటాను, లత్కోర్ హరీష్. ఓకేనా, మంచిదేనా? నేను ఆ కాంటెక్స్ట్ లో అనలేదండి. లత్కోర్ అంటే చిల్లర పంచాయతీలు ఆ ఉద్దేశంతో అన్నాను. హరీష్ నాకు నువ్వు చెప్ప మాకు, లత్కోర్ అనేవాడు నువ్వు ఇంట్లో వాడతావా? వాడవు కదా. బిగ్ బాస్ లో ఎలా కరెక్ట్ అయిపోయింది? హౌస్ ఏమనుకుంటోంది, లత్కోర్ అనేవాడు తప్పేనా? ఓరి అదోలారా, ఎవరు చేతులు ఎత్తలేదా? ఓకే, మ్యాటర్ ఓవర్. ఇట్లా అయిపోతుంది. ఆయన క్లాస్ పడుతుంది మామ.
కళ్యాణ్ పడాలకి 100% క్లాస్ పడుతుంది. నువ్వేం పేకట్లేదు లిటరల్ గా హౌస్ లో. సోల్జర్ అన్నావు, ఏమన్నావు, బొక్క ఏం యాటిట్యూడ్ లేదు. అండ్ ఇంకోటి మూడో క్వశ్చన్, ఎంతమంది డెమాన్ పవన్ గేమ్ తో హ్యాపీగా ఉన్నారు, అదే క్యాప్టెన్సీ హ్యాపీగా ఉన్నారు? ఓ 50%. ఓకే, మ్యాటర్ ఓవర్, ఇంకేం మాట్లాడు. ఇంకోటి, ఈ ఫ్లోరాన్ అప్రిషియేట్ చేస్తాడు టాస్క్ బాగా ఆడిందని చెప్పి. అండ్ రితున్ తిడతాడు ఊరికే ఏడ్చేసి, నాకు లక్ లేదు అని చెప్పి తల్ల కొట్టేస్తుంది కదా టాస్క్ అయినప్పుడు. దాని గురించి క్లాస్ పీకుతాడు లిటరల్ గా. అంతే, నాకు తెలిసి ఇవి నా ఎక్స్పెక్టేషన్. అంటే వీక్ పెద్దగా గొడవలు లేవు, ఏం లేవు, హైలైట్స్ కూడా ఏం లేవు. అందుకే ఈ మూడు నాలుగు టాపిక్స్ తీసుకొస్తారు. దీంతో సాటర్డే అందరూ సండే అంత ఫన్ డే, పాట పాడండి, గంట కట్టండి, ఆటలు అయిపోతాయి లిటరల్ గాను. అండ్ ప్రియాకి బాయ్ బాయ్ చెప్పేస్తారు అంతే. సో ఈ వీక్ ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుద్ది, పెద్ద గింజుకోవాల్సిన అవసరం లేదు. అది అదే. సరే మరి ఎండ్ చేసేద్దాం వీడియో మరి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ విశ్లేషణ. సో చూడండి, మీకు నచ్చినట్టయితే కంటెంట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు కలుద్దాం. రేపు కలిసి రేపు ఎపిసోడ్లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ రెస్ట్, సీ యూ అగైన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ చేయండి. అండ్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. టేక్ కేర్ అండ్ గుడ్ బై. బాయ్ బాయ్.